స్వెట్స్ లేకుండా చేయగలనంటే స్వెట్స్ తీసేసి పర్వాలేదు, కానీ ఆ ప్రెజర్ మట్టికి ఐకి పడాలి. లెఫ్ట్ కి రైట్ కి తిప్పాం కదా, ఇప్పుడు అప్పకి డౌన్ కి, పై అప్పకి మళ్ళీ డౌన్ కి. అప్పకి చూడటం ఈజీ, కానీ డౌన్ కి ప్రెజర్ పడదు, కానీ తీక్షణంగా చూడాలి ఇలా కింద కంట. అప్పకి ఈజీగా ఉందా అందరికీ? చాలా ఈజీగా అనిపిస్తుంది పైకి చూడటం. కిందకి మట్టికి ప్రెజర్ ఎక్కువసేపు చూస్తే గానీ పడదు. డౌన్కి వచ్చినప్పుడు కూడా ప్రెజర్ తెలిసేలా చూడండి. 1 2 3 4 5. కింద తీక్షణంగా చూడాలి కిందకు వస్తువులకి. రిలాక్స్, ఐస్ క్లోజ్ చేసి ఒక్కసారి నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీత్ అవుట్. ఫ్రీ చేసుకుని ఇప్పుడు హాఫ్ సర్కిల్ తిప్పుదాం. రైట్ నుంచి స్టార్ట్, చెప్పు చేయకూడదు. రైట్ కార్నర్ నుంచి అలా కార్నర్స్ ని టచ్ చేస్తా రావాలి. 1 2 3 4 5 6. రిలాక్స్, ఫ్రీ చేసుకోండి. అంటే చెయ్యి పైకి ఎట్టేసి చూడటం కష్టం అవుతుంది. ఇప్పుడు కింద హాఫ్ సర్కిల్ రైట్ నుంచి స్టార్ట్ చేసి డౌన్ లెఫ్ట్, మళ్ళా లెఫ్ట్ నుంచి డౌన్ రైట్, ఇలా కింద హాఫ్ సర్కిల్. రైట్ డౌన్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్ రైట్. ఐ మీద ప్రెజర్ కంపల్సరీ. 3 4 5 6. ఐస్ క్లోజ్ చేసి ఒక్కసారి రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీత్ అవుట్. మీకు ప్రెజర్ పెట్టి చేస్తుంటే ఐస్ ని క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది, ఐ కూడా నొప్పి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫుల్ సర్కిల్ లెఫ్ట్ చెయ్యాలి, తిప్పా. డౌన్ రైట్, కార్నర్ నుంచి తిరగాలి. పెద్ద సర్కిల్ ఐస్ తో గీయడానికి ట్రై చేయండి. మీ ఐస్ తో పెద్ద సర్కిల్. 2. తర్వాత మళ్ళీ ఐ ఎక్సర్సైజ్ చెప్పమన్నా చెప్పండి, దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫేస్ కూడా గ్లోగా వస్తుంది. 3 4 5. మీరు ఒక 2 days కి చేయగా ఇలా థంబ్ ఫింగర్ పెట్టకుండానే తిప్పేయగలరు. రివర్స్, రివర్స్ సర్కిల్ చేయటం లేదు అసలు నువ్వు. 2 7 8. రిలాక్స్, ఐస్ క్లోజ్ చేసి నార్మల్ బ్రీతింగ్ తీసుకుని నార్మల్ బ్రీత్ అవుట్. ఫ్రీ చేసుకుని 3 4 5 6. ఇక్కడ చాలా మంది థమ్స్ అప్ పెట్టకపోయినా చూసేస్తున్నారు. చెయ్యండి, కొంచెం చేస్తే గుర్తుంటాయి మీకు. రిలాక్స్, ఐస్ క్లోజ్ చేసి ఫ్రీ చేసుకుని ర్యాబిట్ ల్యాపింగ్ అని మన రెప్పలకి ఎక్సర్సైజ్. ఇది స్పీడ్ గా వేయడం తీయడం, అంటే కంటికి ఎటువంటి ప్రెజర్ ఇవ్వం, రెప్పలనే ఇలా స్మూత్ గా వేయడం తీయడం. ఎంత ఫాస్ట్ గా చేయగలరో అంత ఫాస్ట్ గా చేయండి. ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే అంత ఫాస్ట్ గా. క్లోజ్, ఇంత ఇలా టైట్ చేయాలి. ఐస్ ని నొప్పి రావాలి. ఈ ఐ మజిల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది, ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ కూడా తగ్గుద్ది. ఎంత టైట్ చేయగలరు, ఇంత ఇలా పెద్దగా ఓపెన్ చేసి చూడాలి, ఎంత కొల్లెర్ర చేసినట్టు. ఓకే, నేను చెప్పినప్పుడు ఓపెన్ అలాగే చూడాలి, పెద్దగానే. మీకు ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు చూడరా అలాగే, అప్పుడు మనం దయ్యాలమా అయితేనే. ఓకే, ఐ క్లోజ్, నొప్పి వచ్చేలా క్లోజ్ చేయండి. ఓపెన్, పెద్దగా, ఇంకా పెద్దగా. ఎంత గట్టిగా క్లోజ్ చేయరో అంత గట్టిగా క్లోజ్ చేయండి. ఇంకా టైట్ చేయొచ్చు, ఇంకా టైట్. టైట్, టైట్ లోనే ఉండండి నేను చెప్పే వరకు. టైట్ టైట్. ఓపెన్, అంతలా. ఇప్పుడు నొప్పి వచ్చింది కదా, అలా అంతలా క్లోజ్ చేయాలి. ఓపెన్, పెద్దగా చూడండి, ఐలోంచి వాటర్ వచ్చేలాగా అలా ఓపెన్ చేసే ఉంచండి, అప్పుడే క్లోజ్ చేయొచ్చు చెప్పే వరకు. వెరీ గుడ్. మళ్ళా క్లోజ్, టైట్ చేయండి.
ఇంకా టైట్. స్మూత్ గా చేశారు అంతే అందరూ, చాలా మంది స్మూత్ గా చేశారు. ఎంత టైట్ చేయగలమో, నొప్పి రావాలి, అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది ఐకి. మీకు ఇది చేయడంలోనే డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ నొప్పి వచ్చిలా అంత అలా క్లోజ్ గా. ఇంకా ఇంకా ఓకే, ఒక్కసారి పెద్దగా చూడండి, ఎంత పెద్దగా చూడగలరో అంత పెద్దగా. క్లోజ్ క్లోజ్, నొప్పి నొప్పి రావాలి. క్లోజ్ క్లోజ్. ఓకే, ఓపెన్. పెద్దగా, ఎంత పెద్దగా చూడగలిగితే